ఈ డాక్టరేట్‌కి సంబంధించి అంటే డాక్టర్ కాకుండా అదర్ కోర్సెస్ డాక్టర్‌ని పిలిపించుకోగలిగే కోర్సెస్ ఏవుంటాయి? ఎంబీబీఎస్ ఫస్ట్ ప్రయారిటీ మ్యామ్ ఎవరికైనా. అట్ ద సేమ్ టైమ్ సొసైటీ పరంగా మనం చూసుకున్నా కూడా వాళ్ళకే హైయెస్ట్ రెస్పెక్ట్ గాని ప్రయారిటీ గాని ఉంటుంది. కరెక్ట్. బట్ అట్లీస్ట్ ఇప్పుడు దాన్ని కాకపోయినా ఇంకా మిగతాది అని మనం చూసుకుంటే నెక్స్ట్ ప్రయారిటీ వెటనరీ సైన్స్ కి ఇవ్వచ్చు మ్యామ్. ఒకప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్ లేదు వెటనరీ సైన్స్ లో, అవును. చాలా తక్కువ. ఏదున్నా కూడా గవర్నమెంట్ డాక్టరే ఉండేవాడు. ఇప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్ లో కూడా దే ఆర్ యునో అర్నింగ్ గుడ్ రెస్పెక్ట్ యాజ్ వెల్ యాజ్ మనీ ఆల్సో. సో అట్లా వెటనరీ సైన్స్ వైపు వెళ్ళొచ్చు. అదే విధంగా ఈ మధ్య కాలంలో అంటే అలోపతి కాకపోతే ఆయుర్వేద బాగుంది అనే కాన్సెప్ట్. అంటే అలోపతిలో మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీ రిలాక్సేషన్ ఉంటుంది. అవును. సో ఆయుర్వేద కొద్దిగా టైం తీసుకొని ఉంటుంది కనుక ఆల్టర్నేట్ వైపు మనం చూసినప్పుడు డెఫినెట్లీగా ఆయుర్వేద డాక్టర్స్ కూడా ఇప్పుడు మంచి అని చెప్పొచ్చు. వెటనరీ దెన్ ఆయుర్వేద. అదే విధంగా నెక్స్ట్ చూస్తే హోమియోపతి. అవును. అంటే లాంగ్ టర్మ్ లో డిసీజ్ ని క్లియర్ చేయాలి అంటే డెఫినెట్లీ హోమియోపతి విల్ టేక్ కేర్. కరెక్ట్. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఈ మూడు నెక్స్ట్ దాని తర్వాత అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ మధ్య కాలంలో ఫిజియోథెరపీ కూడా దాని డిమాండ్ పెరిగింది. అవును. 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 ఈ ఫిజియోథెరపీ నాట్ ఓన్లీ అంటే స్పోర్ట్స్ లో కావాల్సి వస్తుంది. రైట్. రైట్. మనం క్రికెట్ దగ్గర నుంచి ఫుట్బాల్ దగ్గర నుంచి రకరకాల స్పోర్ట్స్ వాటిలో యూనో ఇండివిజువల్ ఫిజియోథెరపీని కూడా పెట్టుకునే పరిస్థితి ఉంది. Correct. సో ఆ కైండ్ ఆఫ్ ఉన్నాయి కనుక దాంట్లో కూడా ప్రొఫెషనల్లీ బాగుంది. అంటే సో దీంతో పాటుగా Hmm. రైట్ అంటే ఇండియాలో దీనికి అంత డిమాండ్ లేదు, బట్ వరల్డ్ వైడ్ గా డిమాండ్ ఉంది. నేను అదే డాక్టర్ చెప్పబోతున్నా. ఇన్ ఫార్మసీ. డాక్టర్ ఇన్ ఫార్మసీ. డాక్టర్ ఇన్ అండ్ ఫార్మసీ దట్స్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ అండి డాక్టరేట్ ఇన్ ఫార్మసీ. అంటే మామూలు రెగ్యులర్ డాక్టర్ కి వీళ్ళకుండే డిఫరెన్స్ ఏంటి అంటే దీస్ గై కెన్ రైట్ ఎ ప్రిస్క్రిప్షన్ బట్ ఈ కాంట్ గో ఆన్ ఆపరేషన్స్ అండ్ సర్జరీలు చేయకూడదు, రైట్? బట్ ఈ కెన్ రైట్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్. ఎవరు డాక్టరేట్ ఇన్ ఫార్మసీ? డాక్టర్ ఇన్ ఫార్మసీ. ఓకే. ఈ డాక్టర్ ఇన్ ఫార్మసీ జనరల్ గా మనం వరల్డ్ వైడ్ చూస్తే క్రిస్మస్ టైంలో దే విల్ గో ఆన్ లాంగ్ వెకేషన్. మన ఇండియాలో చాలా మంది ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే వరల్డ్ వైడ్ గా ఆ 2 months వర్క్ చేయడానికి వెళ్తారు. ద ఎర్న్ మన రెగ్యులర్ డాక్టర్స్ ఒక సంవత్సరాలు ఎంత ఎర్న్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ఈ 2 months లో ఎర్న్ చేసుకొని వస్తారు. బాబోయ్, నిజమా? సో ద కైండ్ ఆఫ్ లైక్ వరల్డ్ వైడ్ గా వాళ్ళకి డాక్టర్ ఇన్ ఫార్మసీ. సో ఈ సెక్టర్స్ అన్నిట్లో ఒకవేళ ఎంబీబీఎస్ డాక్టర్ కాలేదు అనుకున్న పక్షాన దీంట్లోకి వెళ్ళొచ్చు.